మనం రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలం ఉన్నటువంటి పైడుగూడెం గ్రామంలో ఉన్నాం. ఈ పైడుగూడెం గ్రామంలో మన వెనకాల చూస్తున్నటువంటి బిల్డింగ్ ఉంది కదా, అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్. ఈ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ దాదాపుగా 5-6 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి, మిగతా వాళ్ళందరికీ, పీఓ గారికి అంతా కూడా వినవించుకుంటున్నారు. ఈ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోదో తెలియదు. ఎంత శిథిలావస్థలు ఉందంటే కనీసం ఎప్పుడు పెచ్చుకులు కొడతాయో, కనీసం చేయి పెట్టి కొట్టినా కూడా గోడ కూలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనేతలందరూ కూడా రోజు పనికి వెళ్ళేవాళ్ళే. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు పని చేసుకుని బతికేవాళ్ళే. వాళ్ళందరూ కూడా మేము ప్రశాంతంగా పనికి వెళ్ళి మా పిల్లల్ని అంగన్వాడీ స్కూల్ పంపించాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక దిక్కుతోచినటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, స్థానిక ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గారు కానీ, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, పీఓ గారు కానీ చాలాసార్లు ఈ 5 సంవత్సరాల కాలంలో చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నాం. మాకు కనీసం ఏదో ఒకటి దీన్ని కాస్త మరమ్మతులు చేయండి, లేదంటే కొత్త బిల్డింగ్ నిర్మించండి చెప్పి ఎన్ని విన్నవించుకున్నా కూడా కనీసం ఎవరు పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా అంగన్వాడీ టీచర్ గారు వీళ్ళందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతే అర్థం కాకుండా ఉంది కాబట్టి ఈ ఊరిలోనే ఒక ఇంటిని 6 నెలల పాటు అద్దెకి తీసుకోవడం, ఆ ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఈ గ్రామస్తులను అంగన్వాడీ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడే భరిస్తున్నారు. మరి ఈవిడేం చెప్తున్నారంటే, నేను పిల్లలకి భోజనమే పెట్టాలా, పిల్లలకి మంచిగా పౌష్టికాహారం పెట్టాలా, లేకపోతే గర్భిణీ స్త్రీలకి ఆహారం పెట్టాలా, ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ రెంటే కట్టాలా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ టీచర్ గారు కూడా అంటున్నారు. ఇంకో విషయం, ఈ అంగన్వాడీ టీచర్ గారు చెప్పే విషయం అంటే, 30 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మా అంగన్వాడీ 1,60,000 మంది రోడ్డు మీదకి వచ్చి మహాప్రభు ముఖ్యమంత్రి గారు అంటున్నా కూడా కనీసం ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కనీసం వచ్చి వీళ్ళ తరపున ఒక సంఘీభావం ప్రకటించడం కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లు తీర్చానంటాం కానీ తోరించలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఉన్నప్పుడు కావచ్చు, ఇవన్నీ చెప్పి నేనంటే తెలంగాణలో కంటే కూడా జీతం ఎక్కువ ఇస్తానని చెప్పేసి ఆ రోజున వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఖర్చులు ఎక్కువైపోయినాయి. మేమంతా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండేది మొత్తం కూడా అంగన్వాడీ వ్యవస్థే కాబట్టి దాన్ని పటిష్టం చేయడం కోసం మాకు కొంచెం జీతం పెంచమని అడిగినా కూడా, ఇలాంటి అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నా కూడా ఎక్కడా పట్టించుకునే దాఖలా లేదు. ఇలా కోనవరం మండలంలో దాదాపుగా చాలా స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, లేకపోతే చాలా మామూలుగా ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, చాలా శిథిలావస్థలు ఉన్నాయి. వాటన్నిటి మీద తక్షణం మీరు ఇమ్మీడియట్గా కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్థానిక చొరవ తీసుకొని వెంటనే ఆ స్కూల్ బిల్డింగ్ అంటే మా మరమ్మతులను చేయించాలి, లేకపోతే కొత్త స్కూల్ బిల్డింగ్ అంటే నిర్మాణాలకు కూడా డబ్బులు కేటాయించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.